IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీలో గతంలో ఫ్రీగా అందేటువంటి ఇసుకని 2019లో ప్రభుత్వం మారిన తర్వాత దానికి కొంత ధర నిర్ణయించారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత టిప్పరా లేదంటే ట్రాక్టరా ఎంత బుక్ చేశారు, ఎన్ని టన్నులు బుక్ చేశారు, దానికి తగ్గటువంటి రేటు, ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని బట్టి రేటు, మొత్తం కలిపి ఇసుక ఇంటికి వస్తుంది. సో ఇది ఇసుకకు భారీగా రేటు వసూలు చేస్తున్నారు. గతంలో 1000-1300 రూపాయలకి వచ్చేటువంటి ఇసుక ఇప్పుడు 6000, 8000 వస్తుంది. ఇంత దారుణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంతా అనుకున్నారు. అయితే దీనికి సంబంధించే ఒక ప్రైవేట్ సంస్థకి ఈ కాంట్రాక్ట్ని అప్పగించింది గత ప్రభుత్వం, అదే జేపీ వెంచర్స్. సో మాకేం సంబంధం లేదు, మొత్తం మేము ప్రైవేట్ సంస్థకు అప్పగించేశాము, మొత్తం వాళ్లే చూసుకుంటున్నారు, ఎక్కడ అవినీతి అవకతవకలకి తావివ్వకుండా ప్రభుత్వం పక్కకు తప్పుకుంది అని చెప్పి తేల్చేశారు. సో సీన్ కట్ చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్రమంగా అన్యాయంగా నదీ గర్భంలో అక్రమ తవ్వకాలు జరిపారు అంటూ జేపీ వెంచర్స్ మీద 18 కోట్ల రూపాయలకు ఫైన్ వేసింది. సో మేము ఈ ఫైన్ కట్టము, ఈ ఫైన్ని తొలగించండి అంటూ జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించిన తర్వాత నివేదికలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ నివేదికలు ఇచ్చేశారు. ఏపీలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు నివేదిక ఇవ్వాలంటే గతంలో జరిగినటువంటి వాటికి ప్రస్తుతం ఆధారాలు లేవు. ఎందుకంటే వరదలు వచ్చి మొత్తం పూడిపోయింది మళ్ళీ ఇసుకంతా. ఇప్పుడు అదే వీళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజేసినటువంటి పరిస్థితి. సో వరదల కారణంగా వాళ్ళు తవ్వేసినటువంటివన్నీ మరలా పూడిపోవటం జరిగింది. సో మేము ఇప్పుడు వాళ్ళు ఎంత అవినీతిగా తవ్వేశారనేది మేము ఇప్పుడు బయట పెట్టలేనటువంటి పరిస్థితి. దీనికి శాస్త్రీయ పరంగా మేము కొంత అధ్యయనం చేసి ఆధారాలు సేకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో మాకు 3 నెలలు టైం ఇవ్వమని చెప్పి ఏపీ ప్రభుత్వం అడిగింది. దీంతో ఈ కేసుని ఈ నెల 31కి వాయిదా వేస్తూ తర్వాత దీని మీద ఆలోచిస్తాము. సో ప్రస్తుతానికైతే జేపీ వెంచర్స్కి ఈ 18 కోట్ల రూపాయలు కట్టొద్దు అని అయితే మేము జడ్జిమెంట్ ఇవ్వలేము. మీరు ఖచ్చితంగా అక్రమంగా తవ్వారు అనటానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. విపరీతంగా ప్రజాధనాన్ని దోచేసినట్లే మీరు. కాబట్టి నదీ గర్భంలో అక్రమ తవ్వకాలు జరిపినందుకు గాను మేము మాత్రం మీకు ఎగ్జంప్షన్ ఇవ్వమని అయితే సుప్రీంకోర్టు తేల్చేసింది.